హలో ఎవ్రీవన్. ఈరోజు ఏంటి వీడియో అంటే రైతు భరోసాకు నిధుల సమీకరిస్తున్న ప్రభుత్వం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు యాసంగికి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. యాసంగి సీజన్‌కి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. రైతు భరోసాకు లైన్ క్లియర్ అన్నట్టు 9,000 కోట్ల రుణానికి ఆర్‌బీఐ ఇండెంట్. ఇక మనము ఈ రైతు భరోసా దాని గురించి క్లియర్‌గా వెళ్ళినట్టయితే అంటే యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్‌బీఐకి 9,000 కోట్ల రుణం కోసము ఇండెంట్ పెట్టింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 10న ఆర్‌బీఐ నిర్వహించే దానికి సంబంధించిందనమాట. ఆర్‌బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వం ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడు రుణాలను సేకరించలేదు. రైతు భరోసా పథకం కింద 9,000 కోట్లను పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధం చేసింది. ఇది అన్నమాట యాసంగికి సంబంధించిన వీడియో. అందరూ ఎదురు చూస్తున్నట్టు మనకు ఫిబ్రవరి 11 లేదా 12 తారీఖున మనకు ఇది రిలీజ్ చేస్తారు. ఇది చిన్న వీడియో అన్నమాట. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీకు పెట్టేస్తున్నాను. ఈ రోజుకు సంబంధించిన రైతు భరోసా.